నమస్కారం. మన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మా దివాకర్ యాదవ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహకారంతో ఒక రైడు కండక్ట్ చేయడం జరిగిందండి. ఇది మన కేజీహెచ్ రోడ్లో, అంటే ఆపోజిట్ జగదాంబ కేజీహెచ్కెళ్ళ రోడ్లో జరిగింది. ఇది రిలయబుల్ ఇన్ఫర్మేషన్, మనకి నమ్మదగిన సమాచారం మేరకు జరిగినటువంటి రైడ్ ఇది. ముఖ్యంగా వెహికల్ చెకింగ్ చేసాము. ఒక వెహికల్లో ఈ మోసం చేసే ఉద్దేశంతో కొంతమంది దొంగ నోట్లు వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రజల్ని మోసం చేయడానికి తిరుగుతున్నారనే సమాచారం మేరకు సడన్గా మనకి వచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక కారుని మనం చెక్ చేయగా అందులో మనకి ఈ దొంగ నోట్లుగా ఉన్నటువంటి కలర్ జెరాక్స్ నోట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జెన్యూన్ కూడా. వాళ్ళు కొంతమంది వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, మేము 1,00,000 రూపాయలు పింక్ నోట్లు అంటే 2,000 రూపాయల నోట్లు ఇస్తాము, మాకు 50% అంటే 500 రూపాయల నోట్లు గ్రీన్ నోట్స్ 1,00,000 రూపాయలకి అంటే 50,000 ఇస్తే మీకు 100 నోట్లు మేము ఇస్తాము. అవి మేము మధ్యలో ఒక బ్రోకర్ ఉన్నాడు, మీకు ఇక అది కూడా మారుస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒక గ్యాంగ్గా ఏర్పడి ప్రజల్ని మోసం చేయడానికి, అలాగే దొంగ నోట్లకి చలామణి చేయడానికి కూడా వాళ్ళు తిరుగుతున్నారు అని వచ్చిన సమాచారం మేరకు వాళ్ళు పట్టుకోవడం జరిగిందండి. వాళ్ళ దగ్గర నుంచి జెన్యూన్ నోట్స్ 500 రూపాయల నోట్లు 3,34,500 సీజ్ చేయడం జరిగింది. అలాగే ఫేక్ నోట్స్ 2,000 నోట్లు 500 నోట్లు కలిపి ఫేక్ నోట్స్ 37,70,000 రూపాయలు ఫేక్ నోట్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు వాడుతున్న కారును కూడా మేము సీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 మంది కూడా ఒక గ్యాంగ్గా ఏర్పాటయ్యి మోసం చేసే ఉద్దేశంతో వీళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ సమక్షంలో ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అయినటువంటి ఫేక్ కరెన్సీ కూడా దొరికింది. వాళ్ళు దాన్ని అడ్మిట్ అవ్వడం కూడా చేశారు. ఇది మేము ఈ విధంగా మోసం చేయడానికే ఇవన్నీ మేము పెట్టుకున్నామని చెప్పేసి, ఇది సమాచారం మేరకు మేము చేసినటువంటి ఒక ఆపరేషన్ రైడ్ ఇది. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇప్పుడు జైలుకి పంపిస్తున్న మేజిస్ట్రేట్ గారి ముందు పెడతామండి. దీంట్లో ఈ రైడ్లో మహారాణిపేట సిఐ గారు అలాగే ఎస్ఐలు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొనడం జరిగిందండి. లేదు మేడం, వీళ్ళందరి మీద వెరిఫై చేసాం. ఇంకా పత్రికా కూడా వెరిఫై చేయాలి. ఇందులో ఒక దండ అప్పన్న అనే ఇతను ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి, అతని మీద ఒక కేసు ఉంది. అది కూడా హత్య కేసు ఉందండి. ఈ మోసం కేసులు లేవు. అయితే వీళ్ళందరూ కలిపి గత 1 మంత్ నుంచి పరిచయం ఏర్పరచుకున్నారు. ఈ యొక్క మోసాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేసి ఇక్కడ వైజాగ్ సిటీని ఎంచుకున్నారు. ఇక్కడ తిరుగుతున్నారు అనేటటువంటి సమాచారంతో మనం పట్టుకోవడం జరిగిందండి. సో మనం ప్రజలు మోసపోకుండా ముందుగా మనం ఇది ప్రివెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.